మన తెలంగాణలో 5,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం పెడదామని ఆలోచిస్తున్నారంట. ఇప్పుడు ఇదే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి 1,500 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంది. మొన్న రీసెంట్‌గా హైకోర్ట్ కూడా మాట్లాడింది డేటా తీసుకురండి అని చెప్పి. ఇది పెండింగ్‌లో ఉండగా, వీళ్ళు ఇయన్నీ కడదామని జూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్ని ప్రామిసెస్ చేసింది వెల్‌ఫేర్ స్కీమ్స్‌లో నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ అని జెప్పి, నెక్స్ట్ యువత వికాసం అని జెప్పి, జాబ్ క్యాలెండర్ అని జెప్పి, రైతు భరోసా ఇంకా చాలా చేసుకుంటూ వచ్చింది. ఎన్ని కంప్లీట్ జేసింది? రేవంత్ రెడ్డి గారొచ్చేసి మా దగ్గర డబ్బులు లేవు, అసలు డబ్బులు పుట్టట్లేదు, ఏం పుట్టట్లేదు అని చెప్పిండతను. కానీ ఈరోజు 5,000 కోట్లు పెట్టడానికి చర్చిస్తున్నారు. ఈరోజు జనం చూడండి అక్కడ ఎంత పానిక్ అవుతున్నారో. ఇప్పుడు సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం वो नहीं चाहती थी कि 400 फैमिलियों की शांतियों को बिगाड़े। ఇక్కడ కష్టపడి లోన్ తీసుకొని ఇక్కడ మేము వచ్చామండి. నోట్లో తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేము ఏం చేయాలి? 11th 1 వీక్ లో బోర్డ్స్ రాస్తున్నాను. మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లానో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతే ఇంక మేమెందుకు? వందల ఫ్యామిలీస్ అక్కడ పానిక్ అవుతున్నాయి ఈరోజు. ఏం చేస్తారా బాబు? ఇప్పుడొచ్చేసి చాలా మంది సపోర్టర్స్ అరే కారిడార్ డెవలప్ అవుద్దిరా, నీకేం తెలుసు, విగ్రహం కడితే ఇదవుద్ది, అదవుద్ది. ఎప్పుడుకో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు డెవలప్‌మెంట్ అయితే ఈరోజు ఉన్న చదువులు ఆపేసుకోమంటారా పిల్లలవి? చాలా మంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. అన్నా నాకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడలేదన్నా. కాలేజోళ్ళేమో సర్టిఫికేట్‌లు ఇవ్వమంటున్నారు. మాట్లాడితే కారిడార్ డెవలప్ అవుద్ది, ఇన్‌ఫ్రా డెవలప్ అవుద్ది, ఇది అది అవుద్ది. ఎప్పుడో 10 రోజుల తర్వాత బిర్యానీ పెడతాం. ఈ 10 రోజులు పస్తులతో ఉండండి. ఈ రోజు స్టేట్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఈ రోజు వాళ్ళ చదువులు కదా మనకు కావాల్సింది. దీనికి సంబంధించి కంప్లీట్ యూట్యూబ్ వీడియో నేను చేశాను. లింక్ బయోలో ఉంది. ఒకసారి చూసొచ్చేయండి. మీకు ఒక క్లారిటీ వస్తది.